స్వచ్ఛండి పథకం రాలేదు, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కాలేదు, మరి ఏదైతే అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయిన వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వలేదు, ఏదైతే కార్మికులు డిస్మిస్ అవుతున్నా డిస్మిస్ అయిన ఉద్యోగాలు వన్ టైం సెటిల్మెంట్ కి ఇవ్వాలని చెప్తే వాళ్ళకు కూడా ఇవ్వకుండా మరి వాళ్ళ అన్యాయం చేసిన సందర్భం ఇవాళ ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘానికి ఉందని చెప్పి మరి మేము తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు జనక్ ప్రసాద్ గారు సింగరేణిలో జరుగుతున్న అన్యాయాల మీద గానీ వచ్చే డిమాండ్ల మీద మంత్రివర్గాన్ని కలుస్తూ సిఎన్ఎం ని కలుస్తూ మరి ఉత్తరాలు రాస్తూ ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి మరి ఎప్పటికప్పుడు నిలదీస్తున్న సంగతి మీరు మర్చిపోయి జనక్ ప్రసాద్ గారి మీద ఊకదంపుడు మరి విమర్శలు చేస్తూ అన్యాయాన్ని మరి జనక్ ప్రసాద్ మీద లేనిపోని అభాండాలు చేస్తూ మీరు కేవలం ప్రకటనల ద్వారానే మరి ఉపన్యాసాల ద్వారా కాలం ఎల్లదీయాలని చూస్తుంది తప్ప మరి గుర్తింపు కార్మిక సంఘం కాల పరిమితి అయిపోతున్నా కూడా హక్కులు సాధించి పెట్టే సందర్భం కనబడతలేదు. కాబట్టి ఒక దిక్కు రాజకీయ జోక్యం అంటారు. మీరు కూనవేని సాంబశివరావును స్ట్రక్చర్ మీటింగ్ ఒక ఎమ్మెల్యేను స్ట్రక్చర్ మీటింగ్ లో కూర్చోబెట్టి రాజకీయ పరమైన చర్చలు చేసేటువంటి శాసనసభ్యుడిని చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి శాసనసభ్యుడిని తీసుకొచ్చి మరి ఒక సింగరేణి ఒక కార్పొరేషన్ సంబంధించిన మరి సంస్థలో స్ట్రక్చర్ మీటింగ్ లో కూర్చోబెట్టి రాజకీయంగా ఎమ్మెల్యే పవర్ చూపెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యేకు ఉన్నటువంటి మరి ఆయనకున్న శక్తిని ఆయనకున్నటువంటి విధానాన్ని చూపెట్టాలని చూస్తున్న తప్ప సమస్యలు పరిష్కరించడానికి మీతో కావట్లేదు. మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి స్ట్రక్చర్ సమావేశంలో మా గౌరవాధ్యక్షుడు అని చెప్పేసి మీరు తీసుకొస్తుండో గడిచిన 20 సంవత్సరాలుగా ఏ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల గుర్తింపు మరి స్ట్రక్చర్ సమావేశాల్లో కూడా ఎప్పుడు కూడా ఏ గౌరవ అధ్యక్షుడు మరి చర్చలలో కూర్చున్న సందర్భం లేదు. మరి అలాంటిది మీరు ఎమ్మెల్యేలను చూపెట్టి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మరి ఒత్తిడి తీసుకొచ్చి ఏదో అబాస్పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజకీయ ప్రభావాన్ని మరి సింగరేణి మీద అధికారుల మీద మీరు చూపిస్తుండ్రు, లేకపోతే ఐఎన్టీసీ మరి రాజకీయం చేస్తుంది అని చెప్పేసి ఐఎన్టీసీని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విధానాలు ఇక చెల్లయి కార్మిక వర్గం అంతా గమనిస్తుంది. కేవలం ఐఎన్టీసీ నాయకత్వంలో జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో సొంతింటి పథకం అమలవుతుంది, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయబడుతుంది అని చెప్పేసి అనేకమైన డిమాండ్లను తీసుకురావడంలో మరి ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి సాధ్యమవుతుందని చెప్పి కార్మిక వర్గం అంతా ఎదురు చూస్తుంది. కాబట్టి మరి మీకు చేతగాని తనాన్ని మీ తోకమిచ్చిన తనాన్ని మాతోని కాదని చెప్పేసి కార్మికుల్లో పబ్లిక్ గా చెప్పేసి ఐఎన్టీసీ వెనుక రావాలని చెప్పేసి ఐఎన్టీసీ ద్వారా హక్కులు సాధించబడతాయని మీరు ఒప్పుకొని మా ద్వారా వస్తే ఖచ్చితంగా ఈ డిమాండ్లు సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి 18 నెలలు కావస్తుంది. కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మిక సంఘం గెలవాలంటే ఆ కార్మికులందరూ కూడా పలానా కార్మిక సంఘం మా హక్కులు సాధిస్తుందని చెప్పేసి మా హక్కులు మా డిమాండ్లు తీసుకొస్తుందనే నమ్మకంతోనే గుర్తింపు కార్మిక సంఘాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అలా గెలిచిన సంఘం మేనేజ్మెంట్ తోని చర్చల్లో పాల్గొని చర్చల్లో కార్మికులకు సంబంధించిన హక్కుల విషయంలో గాని సంక్షేమ కార్యక్రమాల విషయంలో గాని వారికి కావాల్సిన సౌకర్య విషయంలో గాని మేనేజ్మెంట్ తో చర్చించి నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి కార్మిక సమస్యలు పరిష్కరించాల్సినటువంటి సింగరేణిలో గెలిచిన గుర్తింపు కార్మిక సంఘం కార్మిక హక్కులు రక్షించకపోగా కార్మికుల కోసం మాట్లాడకపోగా కార్మికుల కోసం చర్చించకపోగా మొన్న 12 తారీఖు నాడు జరగబోయే స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించి రావడం నీతిమాలిన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎన్టీసీ తెలియజేస్తుంది. ఏదైతే స్ట్రక్చర్ మీటింగ్ జరిగి స్ట్రక్చర్ మీటింగ్ లో సిఎండిని గాని డైరెక్టర్ పా గాని ఇతర డైరెక్టర్లను గాని లేదా పర్సనల్ అధికారులను ఒప్పియాల్సిన బాధ్యత మెప్పియాల్సిన బాధ్యత వారికి ఉండేది. కానీ ఏదో కారణాలు చెప్పి అసలు యాజమాన్యం గత 10 సంవత్సరాలుగా చర్చలు జరపడానికి స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తే మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే స్ట్రక్చర్ సమావేశాలు పెట్టాలని చెప్పేసి జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ చైర్మన్ అయిన తర్వాత స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించడానికి మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి జేసీసీ సమావేశాలు ఏర్పాటు చేసే విధంగా డేటీలు సమయాలు ఫిక్స్ చేస్తే ఆ సమావేశాలలో పాల్గొనకుండా
ఆ సమావేశాలను నిర్లక్ష్యం చేసి కారణాలు చెప్పకుండా కారణం ఏదో చెప్పి మరి బయటికి రావడం అయితే ఇది చాలా ఏమైనా చర్య. ఆ రోజు ఏదైతే సింగరేణిలో పెండింగ్లు ఉన్నాయో సొంతింటి పథకం, మరి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మీద పన్ను మినహాయింపు, మరి ఇతర డంపర్ ఆపరేటర్లు కానీ మైనింగ్ వాళ్ళకి కానీ మరి సర్ఫేస్లలో విధులు నిర్వహించడానికి మరి ఇట్లా అనేకమైన డిమాండ్లు తీసుకురావాల్సిన మరి తేవలసిన బాధ్యత మరి గుర్తింపు కార్మిక సంఘానికి ఉండే. అదేవిధంగా ఏదైతే మెడికల్ అన్ఫిట్ల మరి అన్యాయం జరిగింది, మాకు ఇబ్బంది అయింది, మెడికల్ అన్ఫిట్లలో మేము మెడికల్ అన్ఫిట్ కాలేదు, మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఏదైతే అన్యాయానికి గురైందో ఆ కార్మికులు వాళ్ళ కుటుంబాలతోని మరి స్ట్రక్చర్ సమావేశం జరుగుతాడికి వచ్చి మేము విన్నవించుకుంటామని చెప్పేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళ కోసం మాట్లాడకుండా, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు లాభంలో వాటా పెంచాలని చెప్పి వాళ్ళు 300 మంది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడితే మాకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో మేము రాజకీయ కారణాలని ఇంకేదో చెప్పేసి వీళ్ళు స్ట్రక్చర్ కార్యక్రమాలు నిర్వహించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 12-13 తారీఖులలో మా పెద్దలు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్, ఈ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణి సిఎండి గారిని, శ్రీధర్ బాబు గారిని మంత్రివర్యులు, అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారిని కలిసి సింగరేణి కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యల మీద, ప్రధానంగా సొంతింటి కలను నిజం చేయడం విషయం, ఫ్లెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాల్సిన విషయాన్ని గురించి 3700 మంది సింగరేణి కార్మికులు వివిధ విజిలెన్స్ కేసులతో సతమతం అవుతూ విధులకు దూరమై ఆర్థికంగా మరి చాలా దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కొత్తగా తీసుకురావడానికి రేపు దసరా హాలిడేను కూడా మార్చి సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని, అదేవిధంగా లాభాల వాటా అతి త్వరగా లాభాల వాటాను మరి ప్రకటన చేసి సింగరేణి కార్మికులు మరి సంవత్సర కాలంగా పడ్డ కష్టాన్ని మరి మర్చిపోయేలాగా లాభాల వాటా ప్రకటన తొందరగా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆనందాన్ని నింపాలని ఈ విషయాల గురించి మా నాయకుడు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి మంత్రివర్గంలో పెద్దలను కలవడం జరిగింది. వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా సింగరేణి కార్మికులకి అండగా ఉంటాం, ఐఎన్టీయూసీకి తోడ్పాటు అందిస్తామని ప్రభుత్వ పెద్దలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణి సంస్థను మరి యాక్షన్లో వేలంపాటలో మరి పాల్గొనకుండా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు సింగరేణి మేనేజ్మెంట్ తొక్కిపెట్టి సింగరేణి కార్మికుల కృషిని దోచుకొని మరి సింగరేణిలో కొత్తగా నూనె రాకుండా వేలంపాటలో పాల్గొంటే సింగరేణికి ఒడిశాలో 9 బ్లాక్ ఏకంగా మనకి ఒక బ్లాక్ దక్కిందో మరి సింగరేణి బ్లాకులు కూడా కోయగూడెం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, KK6 కావచ్చు, శ్రావణపల్లి కావచ్చు, ఈ బ్లాక్లు కూడా మనకు దక్కే అవకాశం ఉండే గానీ మరి వారు చేసే కుట్ర వలన వారి చుట్టరికాలకి బంధువులకి ఆ బ్లాకులు దక్కాలని ఒక కుట్ర చేసి దాదాపు 60,000 కోట్ల రూపాయల సంపదను సింగరేణి దక్కకుండా చేసిన పాపం గత బీఆర్ఎస్ పాలకులు దక్కుతుంది. ఆ పాపాన్ని కడిగేలాగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత సింగరేణి కాపాడుకోవడానికి అడుగడుగున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు, ఈ మన ఉప ముఖ్యమంత్రి వారు జనక్ ప్రసాద్ గారి సూచనలను సలహాలను తీసుకుంటూ సింగరేణి కాపాడుకోవాలి, సింగరేణి కార్మికుల కుటుంబాలను కాపాడుకోవాలి, కార్మికుల జీవితాల్లో మరి చిరుదివ్వలు వెలిగించాలని ఒక ఆశయంతో వారు పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే సింగరేణి కూడా వేలంపాటలో పాల్గొనడానికి మన బట్టి విక్రమార్క గారు ఒక నిర్ణయం తీసుకుని మన 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఐఎన్టీసీ మన నాయకులు జనక్ ప్రసాద్ గారు ఏదైతే సూచన చేశారో వారి సూచనకు అనుగుణంగా ఈ ప్రకటన చేయడాన్ని ఐఎన్టీసీ పక్షాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. రేపు సింగరేణిలో వేలాది మరి ఉద్యోగాలు సృష్టించబడాలన్నా, కొత్తగా రావాలన్నా ఖచ్చితంగా సింగరేణి సంస్థ మరి వేలంపాటలో పాల్గొనే అవసరం ఉన్నది. ఒక ఒడిశాకే రాజస్థాన్కి మనం పరిమితం కావద్దు. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బొగ్గు నిల్వలు ఉన్నాయో అక్కడ సింగరేణికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, సింగరేణి అధికార మరి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరి మన కార్మికుల యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి మరి దేశవ్యాప్తంగా బొగ్గును మరి బంగారం కాపర్ ఏ రకంగా మనం తీస్తున్నాము ఈ రంగాల అన్ని రంగాల్లో కూడా సింగరేణి ముందడుగేయాలని ఒక లక్ష్యంతో ఆశయంతో ఉన్నదని మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక రకాల విమర్శలు చేస్తారు. ఇవాళ ఏఐటీసీ నాయకత్వము సిగ్గుశరం పక్కన పెట్టి మొన్న జరిగినటువంటి స్ట్రక్చర్ మీటింగ్ లో పాల్గొనకుండా మరి పారిపోయినట్టుగా వారు బిహేవ్ చేయడాన్ని మేము దారుణంగా ఒక విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే స్ట్రక్చర్ మీటింగ్ లో అనేక రకాల సమస్యలు మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది. దాదాపు సీఎం రెడ్డి గారు సాక్షాత్తు ఆ మీటింగ్ లో కూర్చుంటారు.
డైరెక్టర్లు కూర్చుంటారు. మరి కార్మికులు మరి కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల మీద వారికి రావాల్సిన కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, అదే రకంగా మరి కాంట్రాక్ట్ కార్మికులకు పెరగాల్సిన జీతాల గురించి మాట్లాడే ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఇవాళ డిస్మిస్ కార్మికులు ఉద్యోగాలు లేక నడి రోడ్డు మీద బిచ్చమెరిగే పరిస్థితి ఉన్నది. 3 విజిలెన్స్ కేసులు ఎదుర్కొంటూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కొత్తగా లేవు, కొత్త ఉద్యోగాలు లేవు, ఇవాళ నాణ్యమైన పనిముట్లు లేవు. ఈ సమస్యల మీద చర్చ చేసే బాధ్యత ఎవరి భయం లేదు. ఇలా గుర్తింపు సంఘం గెలిచి ఒక బాధ్యత తీసుకుని ముందుండి పోరాటం గుర్తింపు సంఘం ఇలా తోక ముడిచి పారిపోయిందంటే ఇలా కార్మిక లోకం సిగ్గుచెడుగా భావిస్తున్నది. కార్మికులందరూ కూడా ఏఐటీసీ నాయకత్వం మీద దుమ్మెత్తిపోసే పరిస్థితి నెలకొన్నది. మా నాయకుడు జనరల్ ప్రసాద్ గారు ఇవాళ సింగరేణిలో గుర్తింపు సంఘం గెలవకపోయినా కానీ ప్రాతినిధ్య సంఘంగా మెజార్టీగా 6 ఏరియాలో గెలిచి ఒక బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు సింగరేణి మేనేజ్మెంట్ కి, మంత్రులకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన సింగరేణి పరిస్థితులను వివరిస్తున్నారు. ఇలా ఏఐటీసీ నాయకత్వం 40,000 కోట్ల రూపాయలను మరి వివిధ విద్యుత్ సంస్థల నుండి ప్రభుత్వం దోచుకున్నారని చెప్పేసి విష ప్రచారం చేస్తూ సింగరేణికి ప్రభుత్వమే బకాయిని ఒక విష ప్రచారం చేస్తూ కార్మిక లోకాన్ని అయోమయానికి గురి చేస్తాను. మొన్న 31వ తారీఖున మరి శ్రీరాంపురం జరిగినటువంటి మరి ట్రైపార్టైట్ సమావేశంలో సాక్షాత్తు మన సంస్థ సిఎన్ఎం గారు చెప్పారు, ఈ మనకు ప్రభుత్వం బకాయి లేవు, ట్రాన్స్కో, జెన్కో లాంటి విద్యుత్ సంస్థలు మనకు బకాయిలు ఉన్నాయి కానీ ప్రభుత్వంకు ఎటువంటి సంబంధం లేని స్పష్టంగా చెప్పారు. అయినా కానీ ఒకవైపు ప్రభుత్వంతో దోస్తాన చేస్తున్నాం అని చెప్పుకున్న ఈ ఏఐటీసీ నాయకత్వం మా మంత్రులకు మీరే సన్మానం చేస్తారు, మా ఎమ్మెల్యేలకు మీరే సన్మానం చేస్తారు. మరి మమ్మల్ని ఐఎన్టీసీ సర్కార్ సంఘం అంటారు. సర్కార్ సంఘం మీరా మేమా? కార్మికులను అడుగుదాం. మేము గత నెల 7వ తారీఖు 14వ తారీఖు జీఎం కార్యాలయం ముట్టడి చేసి, జీఎం కార్యాలయం ధర్నాలు చేసి మేము మెమోరాండం సమర్పించడం, కార్మికుల కోసం కృషి చేస్తామని చెప్పే ఒక ఉదాహరణ మేము చెప్పుకోవచ్చు. కానీ మీరేం చేస్తారంటే మీ ఎమ్మెల్యే నాయకత్వంలో పొద్దున్న లేస్తే సెక్రటరీ చుట్టూ తిరుగుతూ, మా మంత్రుల చుట్టూ తిరుగుతూ ఇవాళ కార్మిక లోకాన్ని మోసం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని కార్మిక లోకం పసిగడతా ఉన్నది. ఇక మీకు ఇక్కడ మీకు అంతమారమైంది. సింగరేణిలో మీకు భూస్థాపితమయ్యే పరిస్థితి నెలకొనని గ్రహించిన మీరు ఇవాళ మా నాయకుల మీద దుమ్మెత్తిపోయడం, మా నాయకుడు జనప్రసాద్ గారు కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు విమర్శిస్తూ ఉంటే కార్మిక లోకం తిరగబడే అవకాశం అని చెప్పి హెచ్చరిస్తున్నారు మిత్రులారా. ఇవాళ మా మేడం కవిత గారు వారు జాగృతి అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఇవాళ సింగరేణిలో హెచ్ఎంఎస్ లో దాన్ని విలీనం చేసినట్టు ప్రకటన చేసి హెచ్ఎంఎస్ కు గౌరవ చేసినటువంటి మా కవిత గారు సింగరేణిలో ఆర్థిక దోపిడీ జరుగుతున్నది, సింగరేణి నిధులను పక్కదారి పట్టిస్తారని చెప్పి వారు చెప్తా ఉన్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒక మహిళగా ఇవాళ తెలంగాణ ఆడపడుచుగా బతుకమ్మకి మరి ప్రతిబింబంగా చెప్పుకునే మీరు సింగరేణి సంస్థను 10 సంవత్సరాలు వెళ్ళిన మీరు ఏ రకంగా మీరు ఆదుకున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. 2015